నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటన బిజీగా గడిచింది. బెంగళూరు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో వచ్చిన భువనేశ్వరికి కర్ణాటక ఏపీ సరిహద్దు వద్ద పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలకడంతో ప్రారంభమైన పర్యటన ఆద్యంతం ఓ పండుగ వాతావరణంలో సాగింది. మొదటి రోజు గుడిపల్లి మండలం కమ్మగుట్టపల్లి, కంచిబందార్లపల్లి, గుత్తార్లపల్లి, కోటపల్లి గ్రామాల్లోని భువనేశ్వరి పర్యటించారు. ప్రజల నుండి వారి సమస్యలకు సంబంధించినటువంటి వినతి పత్రాలను కూడా భువనేశ్వరి స్వీకరించారు. తొలి రోజు పర్యటనలో భువనేశ్వరికి 202 వినతులు వచ్చాయి. రెండవ రోజు కుప్పం రూరల్ మండలం ఎన్కొత్తపల్లి, నడుమూరు, పైపాళ్యం, ఊర్ల ఓబనపల్లి, గుండ్లనాయనపల్లి గ్రామాల్లోని భువనేశ్వరి పర్యటించారు. రెండవ రోజు పర్యటనలో 310 వినతులు కూడా వచ్చాయి. మూడవ రోజు శాంతిపురం మండలం సోమాపురం, కర్లగుట్ట, బోడుగుమాకులపల్లి, అదేవిధంగా రామకుప్పం మండలం ఆవులకుప్పం, నారాయణపురం తండా, ఆరిమానిపెంట, వీర్నమాల గ్రామాల్లోని పర్యటించారు. మూడవ రోజు పర్యటనలోని 345 వినతి పత్రాలు వచ్చాయి. నాలుగవ రోజు కుప్పం టౌన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా టౌన్ ప్రజలు తమ సమస్యలపై భువనేశ్వరికి వినతి పత్రాలను అందించారు. భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో వచ్చిన వినతులతో కలిపి రమారమి 977 వినతులు వచ్చాయి. వీటిని శాఖల వారీగా విభజించి ప్రతి వినతి పత్రానికి సంబంధించి సంబంధిత శాఖ అధికారులకు పంపించి సత్వర పరిష్కారానికి భువనేశ్వరి కోరనున్నారు. 877 వినతుల్లో అత్యధిక భాగం భూ సమస్యలు, జగన్ పాలనలో రద్దు చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించినవే ఎక్కువగా ఉండటం గమనార్హం. భువనేశ్వరి పర్యటించిన ప్రతి గ్రామంలోనూ వైసీపీ పాలనలో చోటు చేసుకున్న భూ సమస్యలు, సంక్షేమ పథకాలు నిలిపివేసిన వేధింపులు వినతుల రూపంలో భువనేశ్వరికి అందాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని భువనేశ్వరి అర్జీదారులకు భరోసా కల్పించారు. ఇంకా ఎన్ననేది మేము ఆలోచించలేదు, ఇది ఏ టైప్ అనేది కూడా మేము ఆలోచించలేదు. తప్పకుండా స్కూల్ అనేది ఎక్కువగా మా ఫోకస్ పేద పిల్లలకి, ఆ ఫోకస్ మీద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్కూల్స్ అనేది తీసుకెళ్తాం. ఇంకా ఎన్ననేది మేము ఆలోచించలేదు, ఇది ఏ టైప్ అనేది కూడా మేము ఆలోచించలేదు. తప్పకుండా స్కూల్ అనేది ఎక్కువగా మా ఫోకస్ పేద పిల్లలకి, ఆ ఫోకస్ మీద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్కూల్స్ అనేది తీసుకెళ్తాం. తిరిగి అది పేద పిల్లలకి వెళ్ళాలి చదువు అనేది. డిఎస్సి కోచింగ్ కూడా తప్పకుండా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే అది కూడా మళ్ళీ మహిళలకి ఉపయోగపడుతుందని ఆది ఆశ. మేడం, రాష్ట్రంలో హైదరాబాద్లో మీరు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టారు మేడం, ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడా లేదు మేడం. ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేస్తారా ఎంట్రా ట్రస్ట్ ద్వారా? తప్పకుండా, వై నాట్ అండి. వీళ్ళు తప్పకుండా అది మీరు ఇచ్చారు, అది థాట్. మేమైతే అనుకోలేదు ఇక్కడ పెడదామని. తప్పకుండా మేము అది కూడా ఆలోచించి అది కుప్పంలో ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది మేడం. స్టేట్లోనే కుప్పంలో ఆదర్శవంతంగా ఉంటుంది మేడం. చేస్తున్నామండి. రెడీ ఆడవాళ్ళు ఈజీగా ఇక్కడ కుప్పం మహిళల కోసమే ఇది మెయిన్గా మేము స్టార్ట్ చేసాం. మహిళలు ఇది స్టార్టింగే, ఇంకా మేము ఆలోచిస్తున్నాం. లైక్ వైర్ బుట్టలు కానీ, కేన్ బాస్కెట్స్ కానీ, ఇది ఆడవాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఏముందో అది కూడా సర్వే చేసి మేము ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది 3 నెలలే అయ్యింది. తప్పకుండా ఇది పెద్ద ఎత్తునగా తీసుకెళ్లాలని ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసి, ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ, మహిళా కోఆపరేటివ్ సొసైటీ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మెయిన్ ఈ థాట్, ఈ ఐడియాతో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందుకు తీసుకెళ్ళాం. మేడం, ఏదైనా ఫ్యాక్టరీస్తో ఎంఓయూ చేసుకుని ఉపాధి కల్పిస్తారా? ఎంఓయూ అయితే ఇప్పుడు దాకా అవ్వలేదండి. తప్పకుండా ఆ ప్రాసెస్లోనే ఉన్నాము. తప్పకుండా అది చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఫుడ్ ఒకటే నేర్పించాము వాళ్ళకి. తప్పకుండా గార్మెంట్ ఫ్యాక్టరీకి తప్పకుండా లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేసి మెయిన్గా మనకి మన మహిళలకి ఎంత గిట్టుబాటు అవుతుంది అది ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళ చేతికి అనేది ఇంపార్టెంట్. ఏదో వాళ్ళకి ఆ లింక్ పెట్టేసి వాళ్ళు కూడా వీళ్ళని, అంటే వాళ్ళకు కూడా డబ్బు కావాలి కదండి, మహిళలు అంతే కదా కష్టపడేది. ఆ తృప్తి, వాళ్ళు తృప్తి పడేటట్టుగా వాళ్ళకి ఏమి కావాలో అది చూసుకుని అప్పుడు మేము ముందుకు వెళ్తామండి. కుప్పం మాత్రమే రాష్ట్రం మొత్తం ఇది కొనసాగిస్తారు? తప్పకుండా అండి. ఇది ప్రస్తుతం ఇక్కడే స్టార్ట్ చేసాము కుప్పంలో. మేము అదే ఆలోచిస్తున్నాము ట్రస్ట్లో మా మేనేజ్మెంట్ మేమంతా. ఇది ఒక లెవెల్కి తీసుకెళ్ళి తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో
ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము నిర్మించాలని అనుకుంటున్నాం. మేడం ఇంకోటి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు. అట్లానే ఆయన ఏ స్ఫూర్తితో స్థాపించారు ఆ స్ఫూర్తితోనే నేను కానీ నా టీం కానీ దాని ముందుకు తీసుకెళ్తున్నాను. అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేసాము. ఇప్పుడు మొన్న మార్చ్ ఎలక్షన్ ముందర ఇది మొదలు పెట్టాము. అట్లానే ఇక్కడ మహిళలకి కుట్టు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు చేసింది ఫ్రాక్ అవ్వని ఏ గార్మెంట్స్ అవ్వని వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలుపెట్టాం. ఇక్కడతో ఆగదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మహిళలు వాళ్ళు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలుపెట్టాం. ఇదే కాదు, ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. మేము ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మేము స్టార్ట్ చేసాము. మొదలుగా వాళ్ళకి మన కుట్టు నేర్చుకున్న వాళ్ళకి ఏం కావాలో గవర్నమెంట్స్ కానీ ఏది కానీ వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు వచ్చి ఇక్కడుండే మహిళలకి ఎవరు ట్రైనింగ్ అయ్యారో అండర్ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి ఫ్యాక్టరీ వాళ్ళకి లింక్ ఇచ్చి వాళ్ళ బట్టలు తీసుకొచ్చి మన లేడీస్కి ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆ గార్మెంట్స్ చేసి అది తిప్పి వాళ్ళ ఫ్యాక్టరీకి పంపించేటట్టు మేము ఆలోచిస్తున్నాము, చేస్తున్నాము కూడా. ఆ డిస్కషన్స్ జరుగుతుంది. డిఎస్సి కోచింగ్ కూడా తప్పకుండా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అది కూడా మళ్ళీ మహిళలకి ఉపయోగపడుతుందని ఆది ఆశతో. మేడం రాష్ట్రంలో హైదరాబాద్ లో మీరు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టారు మేడం. ఇక్కడ ఆంధ్రలో ఎక్కడా లేదు మేడం. ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేస్తారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా? తప్పకుండా వై నాట్ అండి. తప్పకుండా అది మీరు ఇచ్చారు, అది గుడ్ థాట్. మేమైతే అనుకోలేదు ఇక్కడ పెడదామని. తప్పకుండా మేము అది కూడా ఆలోచించి అది కుప్పంలో ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది మేడం. స్టేట్ లోనే కుప్పంలో ఆదర్శవంతంగా ఉంటుంది మేడం.